ఆర్మీ పవన్ కళ్యాణ్ ని ఈ 11th వీక్ నామినేషన్స్ లో ముగ్గురు నామినేట్ చేశారు మామ. ఓకేనా, తనూజకి ఒక స్పెషల్ పవర్ వచ్చింది. ఆ స్పెషల్ పవర్ ద్వారా ఆర్మీ పవన్ కళ్యాణ్ ని సేవ్ చేయకుండా రీతుని సేవ్ చేసింది తనూజ. ఓకేనా, దాని గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ముందు తనూజకి ఇచ్చిన స్పెషల్ పవర్ ఏంటి ఫస్ట్ అంటే, ఈ వీక్ నామినేషన్స్ అన్ని తనూజ చుట్టూనే తిరుగుతాయి. ఓకేనా, తను ఇవ్వాలా 5గురికి, 2 నామినేట్ చేసే పవర్ వాళ్ళకి ఇవ్వాలా. ఆ తర్వాత సింగిల్ నామినేషన్స్ ఒకరికి, ముగ్గురికి ఇవ్వాలా. ఇలాగా 5గురికి ఇచ్చింది తనూజ ఫస్ట్. ఓకేనా, డబుల్ నామినేషన్స్ ఎవరెవరిని చేయొచ్చని. ఎవరెవరికి ఇచ్చింది? కళ్యాణ్కి ఇచ్చింది, డిమోన్కి ఇచ్చింది, రీతుకి ఇచ్చింది, బర్నీ గారికి ఇచ్చింది, ఆర్మీ పవన్ కళ్యాణ్కి. వీళ్ళు 5గురికి డబుల్ నామినేషన్స్. ఎవరైనా 2 నామినేట్ చేయొచ్చు వీళ్ళిద్దరు. ఆ తర్వాత సుమన్ శెట్టి, సంజన, దివ్య వీళ్ళు సింగిల్ నామినేషన్స్. వాళ్ళు ఎవరు నామినేట్ చేశారో కూడా చెప్తా. ఆర్మీ పవన్ కళ్యాణ్ అయితే 3 నామినేట్ చేశారు. తుప్పాస్ రీజన్స్తో నామినేట్ చేశారు నాకు అనిపిస్తుంది. అవి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇమాన్యుయల్ నామినేటెడ్ బర్నీ గారు. టూ మచ్ అయ్యా, ఆయనకి హెల్త్ బాగాలేక అల్లాడుతుంటే బర్నీ గారిని మీరు గేమ్ ఆడట్లేదని నామినేట్ చేస్తున్నాడు. టూ వరస్ట్ అనిపించాడు ఎమాన్యుయల్. ఆ తర్వాత రీతుని నామినేట్ చేశాడు ఎమాన్యుయల్. నువ్వు సంచాలక బాగలేదని ఓకే, ఆ తర్వాత గేమ్స్ ఆడట్లేదని నామినేట్ చేస్తాడేంటి? ఈ వీక్ అసలు లేడీస్లో ఉన్న వాళ్ళలో రీతు బాగా గేమ్స్ ఆడింది కదా. ఇమాన్యుయల్ నామినేషన్స్ ఇక్కడ నాకు అసలు అయితే అర్థం కాలేదు. మీకు అర్థమైతే కింద కామెంట్లో తెలపండి. ఆ తర్వాత భరణి నామినేటెడ్ ఇమాన్యుయల్. గన్ పాయింట్ అడిగాడు. నాకు హెల్త్ బాగలేదు స్వామి, నేను ఎట్లా ఆడతాను గేమ్ అంటే 365 డిగ్రీస్ మొత్తం తిరగద్ది, నేను నాకు చేతనైనంత హెల్త్ బాగాలేకపోయి నేను ఆడానని గన్ పాయింట్ ముఖం మీద అడిగేశాడు. ఆ తర్వాత రీతు నామినేట్ చేశాడు, సంచాలకగా బాగాలేదమ్మా అని భరణి గారు. ఆ తర్వాత డెమోన్ నామినేటెడ్ కళ్యాణ్. ఇక్కడ కళ్యాణ్ని డెమోన్ ఒకరు నామినేట్ చేశాడు. బాగా వినండి. తనూజ విషయంలో నువ్వు నాకు స్టాండ్ తీసుకోలేదు, ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ దాంట్లో స్టాండ్ తీసుకోలేదని నామినేట్ చేశాడు స్వామి. అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు కదా హౌస్మేట్స్. ఓన్లీ నేను డెమోన్ పవన్ అడుగుతున్నాను, ఓన్లీ కళ్యాణ్నే ఎందుకు నామినేట్ చేయాలా? ఇంకా ఉన్నారు కదా అక్కడ, నీకు స్టాండ్ తీసుకున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. ఓకేనా, వాళ్ళ నామినేట్ చేయొచ్చు కదా. ఇక్కడ కళ్యాణ్ నామినేట్ చేయడం ఏంటో చూద్దాం. ఆ తర్వాత డెమాన్ రీతు నామినేట్ చేశాడు. ఇది మరీ ఘోరం. ఓకేనా, ఏదైనా మంచి పాయింట్స్ చెప్పి రీతు నామినేట్ చేస్తే ఓకే, కానీ ఏదో చేయాలని చేస్తే మాత్రం ఇక్కడ డెమాన్ నిల్పురాణం డెస్పురాణం అయిపోతాడయ్యా. ఇప్పుడిప్పుడే మంచిగా ఓటింగ్ పడుతుంది డెమాన్కి. ఈ రోజు నామినేషన్స్లో డెమాన్ హయ్యా లోనో మనకి తెలిసిపోద్ది. ఓకేనా, రీతు నామినేట్ చేశాడు. నువ్వు నా వైపు స్టాండ్ తీసుకున్నావు కాబట్టి గట్టి గట్టిగా అరుస్తున్నావు నా మీద అని. నామినేట్ దాకా తీసుకుపోవాల్సిన పాయింట్ కాదని నాకు అనిపిస్తుంది D1 పవన్. చూద్దాం. ఆ తర్వాత రీతు నామినేటెడ్ దివ్య. నన్ను తొక్కి నువ్వు లేవగాకమ్మా అని రీతు ఫస్ట్ నుంచి అదే చెప్తుంది. దివ్య రీతుని తొక్కి నామినేట్ చేయాలనుకుంటుంది. దివ్యకి సింగిల్ నామినేషన్ ఇస్తే రీతునే నామినేట్ చేసింది దివ్య కూడా. చూద్దాం. ఆ తర్వాత రీతు నామినేటెడ్ సంజన గారు. మీ గేమ్ డల్ అయిందని, కానీ వీళ్ళిద్దరు కొంచెం గొడవ అయితే అయిందంట. చూద్దాం ఎపిసోడ్లో. సింగిల్ నామినేషన్ సుమన్ శెట్టి గారు. ఇక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ ముగ్గురు అని చెప్పే కదా, D1 పవన్, సుమన్ శెట్టి గారు, సంజన గారు. వీళ్ళ ముగ్గురు ఆర్మీ పవన్ కళ్యాణ్ నామినేట్ చేశారు. సుమన్ శెట్టి గారు చెప్పిన పాయింట్స్ నా భూతో నా భవిష్యత్. ఈ రోజుతో మీకు సుమన్ శెట్టి గారి మీద ఉన్న అభిప్రాయం డిస్పురాణం తెగిపోద్ది. అంతే అంతే అసలు ఆయన చెప్పిన పాయింట్స్కి. ఆ తర్వాత సంజన నామినేటెడ్ కళ్యాణ్. వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో ర్యాపో లేదు, కానీ చూద్దాం. నామినేట్ చేసింది కళ్యాణ్. ఆ తర్వాత దివ్య నామినేటెడ్ రీతు. రీతుని తొక్కి దివ్య లేవాలనుకుంటుంది. ఖచ్చితంగా రీతునే లేస్తుందా నాకు అనిపిస్తుంది స్వామి. ఓకేనా, ఇవి మామ. వీళ్ళ 5గురికి అయితే డబల్ నామినేషన్స్, వీళ్ళ ముగ్గురికి సుమన్ శెట్టి, సంజన, దివ్య సింగిల్ నామినేషన్స్, వాళ్ళ 5గురు డబల్ నామినేషన్స్. ఓకే, తనూజాకు ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు మామ. తనూజ కళ్యాణ్ని సేవ్ చేయకుండా రీతుని సేవ్ చేసింది. దానిపై నా అభిప్రాయం అయితే కరెక్టే మామ. కళ్యాణ్ అయితే నామినేషన్స్లో ఉండాలా. ఓటింగ్లో కళ్యాణే చెప్పాడు ఒకసారి తనూజకి, ఓటింగ్లో ఉంటే మనకే మంచిది అని. ఓకేనా, ఆ రోజు తనూజ కోసం సాక్రిఫైస్ చేస్తానన్నాడు చూసావా, ఆ రోజు తనే చెప్పాడు ఓటింగ్లో ఉంటే మంచిది అని. ఇక్కడ తనూజది ఎలాంటి తప్పు లేదు, కళ్యాణ్ని సేవ్ చేయలేదని కళ్యాణ్ ఫ్యాన్స్ హట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇక్కడ కళ్యాణ్ ఉండాలా. ఓకేనా, నామినేషన్స్లోనే ఉండాలా. ఓటింగ్ ప్రకారం కళ్యాణ్కి ఓటింగ్ పడాలా, పెరగాల. ఇందులో తనూజది కూడా తప్పులేదు, ఎందుకంటే ఒకసారి కళ్యాణ్ నామినేషన్స్లో ఉంటా అన్నాడు కదా. ఇక్కడ కళ్యాణ్ని ఎలా సేవ్ చేస్తుంది తనూజ? రీతుని సేవ్ చేయటమే కరెక్ట్. ఓకేనా, మీకు నిజం చెప్పడం మామ, ఇమాన్యుయల్ కట్టప్ అనిపించాడా లేదా బర్నీ గారి విషయంలో? ఆ నామినేషన్స్ అయితే నాకు అర్థం కావట్లేదు. యాజ్ పర్ నామినేషన్స్లో ఉందైతే వీళ్ళు మామ ఎవరెవరు? ఆర్మీ పవన్ కళ్యాణ్ నామినేషన్స్లో ఉంది. ఆర్మీ పవన్ కళ్యాణ్, సంజన గారు, దివ్య, ఇమాన్యుయల్, భరణి, D1 పవన్. వీళ్ళ 6గురు అయితే నామినేషన్స్లో ఉన్నారు. ఇది 100% ఫిక్స్. ఓకేనా, మీకు తనూజ చేసింది రీతునే నామినేట్ చేయడం, రీతునే సేవ్ చేయడం కరెక్ట్ అని మీకు అనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి. నాకైతే మంచిదే అనిపిస్తుంది మామ. వీళ్ళు 6గురు అయితే నామినేషన్స్లో ఉన్నారు. మీరు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారో అది కుదిరితే కామెంట్లో తెలపండి. ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే కళ్యాణ్ 3 నామినేట్ చేశారు. డిస్పురాణం నిల్పురాణం అర్థం కాని నామినేషన్స్.